అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు. ఇప్పుడు జేమ్స్ గారు వచ్చి మనల్ని ఉత్తరపచిత్రాలుగా నడిపిస్తారు. దేవుని నామములో అందరికీ వందనాలండి. ఏర్పాటు చేసిన వాక్య భాగము మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. చివరి వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఎవడైనను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. అందరం కలిసి చదువుకుందామండి. వచ్చుసున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో చేయమని కేకలు వేసుండరి. దేవుడు ఈ వాక్యంను దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మార్నింగ్ సర్వీస్లో, తర్వాత ఈవినింగ్ సర్వీస్లో కూడా ఇదే భాగం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కనుక ఒకవేళ ఇవాళ మార్నింగ్ మీరు విన్నప్పటికీ కూడా ఇంకా ఎడిషనల్గా ఈ విషయాన్ని మీరు నేర్చుకోవాలనుకుంటే సాయంత్రం ఆన్లైన్ సర్వీస్లో మీరు మీ తీరిక వేళలో దాన్ని మీరు వినొచ్చు. తద్వారా దీని యొక్క కంప్లీట్ సెన్స్ మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారి యొక్క జీవితంలో కానీ లేదంటే క్రైస్తవ్యంలో కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి వారం ఈ చివరి వారం. ఈ 8 రోజుల కాలంలో చాలా ఉత్కృష్టమైనటువంటి విషయాలు యేసు ప్రభు యొక్క జీవితంలో జరగటం అనేటువంటిది మనం చూస్తాం. ఈరోజు అంటే 2000 సంవత్సరాల క్రితము ఇదే ఆదివారం కాదు, కానీ అర్థమవుతుందా? ఆ చివరి ఆదివారం నాడు యేసు ప్రభువారు ఆయన యెరూషలేములో జయప్రవేశం చేయటం అనేటువంటిది అది ఇట్ ఈస్ ఏ ప్రాఫెటిక్ ఈవెంట్, ప్రవచనాత్మకమైనటువంటి సంఘటన. అలానే 8 రోజుల తర్వాత ఆదివారం నాడు యేసు ప్రభువారు తిరిగి లేవటం అనేటువంటిది ఇట్ ఈస్ పర్సనల్ యాజ్ వెల్ యాజ్ హిస్టారికల్ అని అంట నేను. అంటే మన జీవితాలకి వ్యక్తిగతమైనది, తర్వాత చరిత్రాత్మకమైనది. సో ప్రవచనాత్మకమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రవేశం యెరూషలేములోకి, ఆ తర్వాత
ఆయన మరణించి పునరుద్ధానం అవ్వటం అనేటువంటిది మన వ్యక్తిగత జీవితాలకి సంబంధించింది. కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక అనుభవం, చరిత్రలో రుజువు చేయబడినటువంటి అనుభవం ఏదైనా ఉందా అంటే అది యేసుక్రీస్తు వారు ఆయన మరణించి తిరిగి లేవటం. కాబట్టి నేనేమంటానంటే ఈ ప్రొఫెటిక్ ఈవెంట్తో స్టార్ట్ అయినటువంటి ప్యాషన్ వీక్ అనేటువంటిది ఒక హిస్టారికల్ ఈవెంట్తో అది కల్మినేట్ అవుతుంది గనక ఈ చివరి వారంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా హిస్టారిక్ క్రిస్టియన్ ఫెయిత్, చారిత్రక క్రైస్తవ సత్యానికి అనుసంధానమైనటువంటి అనేక విషయాలు ఈ వారంలో సంభవించాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే మనం ప్యాషన్ వీక్ గురించి అట్లీస్ట్ గత 12 సంవత్సరాలుగా మనం ధ్యానం చేస్తూనే వస్తాం. అర్థమవుతుందా? గుడ్ ఫ్రైడేకి నేను క్రిస్మస్కి ఉన్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒకే ఈవెంట్ గురించి పద్దాగా మాట్లాడాలి, కొత్తగా మాట్లాడాలి అంటే అది చాలా కష్టం. కానీ దేవుని వాక్యం అనేటువంటిది ఎంత ఉన్నతమైందంటే మన దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటువంటి ప్రతిసారి కూడా దేవుడు నూతనంగా మనల్ని దర్శిస్తాడు. అందుకనే ఈ వాక్యము జీవము కలిగినటువంటి వాక్యం. దిస్ ఈజ్ ద లివింగ్ వర్డ్. కాబట్టి అటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం గనక ఒకవేళ ఇది మనకి తెలిసిందే అని అనుకునేటువంటి వీలు లేకుండా తెలిసినటువంటి ఈ సంఘటన నుండి మరికొన్ని మనకి తెలియనటువంటి విషయాలు మనము జ్ఞానం చేసుకొని మన జీవితానికి అన్వయించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ తర్వాత ఈవినింగ్ సర్వీసెస్లో కూడా ఇదే టాపిక్ మీద నేను మాట్లాడటం జరుగుద్ది. ఇక్కడ బేసికల్గా మన గనక గమనిస్తే యేసు ప్రభువారు ఆయన ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఆయన మెస్సయాగా వచ్చాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అప్పుడున్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మెస్సానిక్ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు జీవించడం జరిగింది. అయితే వాళ్ళు కోరుకున్నటువంటి మెస్సయా వేరు, యేసు ప్రభువారు చేసినటువంటి పని దానికి చాలా భిన్నంగా ఉంది. మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని సర్వాధికారం అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అన్నీ మనం అనుకున్నట్లు జరగటం దేవుని సర్వాధికారం అవ్వదు. మనం అనుకోనది చేయటమే దేవుని సర్వాధికారంలో భాగం. అమ్మ ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది బ్యాక్ కదా. మనం ఎక్స్పెక్ట్ చేయనిది జరగటమే దేవుని సర్వాధికారంలో భాగం. కాబట్టి మనము ఎక్స్పెక్ట్ చేయనిది అనుకున్నది ఈ వారంలో చాలా జరిగినాయి. కాబట్టి ఆ విషయాలే మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఏంటి ఈ మెస్సియానిక్ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది కనుక గమనిస్తే యేసుక్రీస్తు వారు తన జీవితంలో ఆయన రాజు అనేటువంటి విషయం ఎంత వాస్తవమో ఆయన రక్షకుడు అనేటువంటి మాట కూడా అంతే వాస్తవం. కానీ యేసు ప్రభువారు రాజు కాకముందు ఆయన రక్షకుడు కావాలి అనేటువంటిది దేవుని యొక్క సర్వాధికార ప్రణాళిక. కానీ ఇశ్రాయేలీలైతే ఆ రక్షణ మాకు అక్కర్లేదు, కానీ మాకు రాజుగా ఉంటే చాలు అని వాళ్ళు కోరుకున్నటువంటి వైనం. సో ఈ వారంలో జరిగినటువంటి ఈవెంట్స్ అంతా కూడా ఇట్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ యొక్క కాన్ఫ్లిక్ట్ని ప్రతి సన్నివేశంలో కూడా మనం చూస్తాం. ఆదివారం జరిగిన సంఘటనే కానీ, సోమవారం జరిగినటువంటి సంఘటనే కానీ, మంగళవారం జరిగినటువంటి సంఘటనే కానీ, ఆఖరికి శుక్రవారం జరిగిన సంఘటన కానీ, ఆదివారం నాడు జరిగిన సంఘటన కానీ, ఇట్ ఈస్ ఆల్వేస్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చేటువంటి మనము ప్రథమంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే
మనకి సర్వసాధారణంగా దేవుని గురించినటువంటి ఐడియా ఏంటంటే, మనము కోరిన కోరికలు తీర్చేవాడు దేవుడు అని మనం సర్వసాధారణంగా అనుకుంటా ఉంటాం. అందుకనే దేవుని దగ్గరికి మన కోరికలతో వస్తాం. ఆ కోరికలు తీర్చమని మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆ కోరికలు తీరాలని మనం కోరుకుంటాం. అందుకనే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒక ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాం. ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్ అంటే, ఆయన మన కోరికలు తీరుస్తాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్. కానీ ఉదయకాల సమయంలో అది అన్ని వేళ వాస్తవం కాదు. దేవుని సర్వాధికారంలో మనము అనుకోనటువంటి విషయాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయాలు కూడా మన జీవితాల్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఇట్ ఈస్ ఎ ప్రైమ్ ఎగ్జాంపుల్ హౌ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కెన్ బికమ్ ఏ కాన్ఫ్లిక్ట్. సో మన జీవితాల్లో ఆ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఏ రకంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకంలో జయప్రవేశం చేయటం అనేటువంటిది ఏమైంది? ఓకే సరిపోయిందా? యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు క్రౌడ్ వ్యూ ఎట్లాగా ఉంది అనేటువంటిది గనక మనం గమనిస్తే, వాళ్ళ వ్యూ ఇట్ ఈస్ నథింగ్ బట్ కారనేషన్. అంటే యేసు ప్రభువారిని రాజు చేసేయాలి. అందుకే ఆదివారం నాడు యేసు ప్రభువారు జయప్రవేశం చేసినప్పుడు వాళ్ళందరూ హోసన్నా హోసన్నా అని చక్కగా పాటలు పాడారు, కేకలు వేశారు. కారణం ఏంటంటే, గుడ్ ఫ్రైడే అనేటువంటి ఈవెంట్ని వాళ్ళు ఎట్లా చూశారంటే, ఈయనను అర్జెంటుగా రాజు చేసేయాలి. దట్ వాజ్ దేర్ ఎక్స్పెక్టేషన్. కానీ యేసు ప్రభువారు గుడ్ ఫ్రైడే చూసినటువంటి విధానం ఏంటంటే, ఇట్ ఈస్ క్రూసిఫిక్షన్. అది సిలువ వేయబడటం. రెండు కూడా ఒకదానికొకటి పరస్పరము చాలా భయంకరమైన భిన్నత్వం కలిగినటువంటి అంశాలు. యేసు ప్రభువారు రాజు కాటం అనేటువంటిది ఒక పక్కన క్రౌడ్స్కు ఉన్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్ ఎక్స్పెక్టేషన్. కానీ యేసు ప్రభువారి దృష్టిలో గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఆయన సిలువ వేయబడేటువంటి సందర్భం. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ గాడ్స్ విల్, లేదంటే గాడ్స్ సావరెంటీ. సో వీళ్ళు యేసు ప్రభుని సిలువ వేయటానికి ఎందుకు అప్పగించారంటే, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ కాలేదు. మనందరి జీవితాల్లో కూడా దేవునితో మనకి ఎప్పుడు కోపం వస్తుంది, దేవుని మీద మనకి ఎప్పుడు బాధేస్తుంది కదా? మన జీవితాల్లో గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. అవునా కదా? సో గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. సో మన జీవితాల్లో ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే వస్తుందో, మనకేమో ఏం కావాలి? పామ్ సండే కావాలి. ప్రభా నువ్వు రాజుగా ఉండాలి, మేము మంత్రులుగా ఉండాలి. అదే కదా మా ఎక్స్పెక్టేషను. ఆయన రాజుగా ఉండాలి. ఆయన రాజుగా ఉంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? యేసు ప్రభు రాజు అయితే మనకేం పోస్ట్ వస్తుంది? మనం మంత్రులుగా ఉండొచ్చు. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? పామ్ సండే. కానీ యేసు ప్రభు వారి యొక్క చిత్తం ఏంటి? గుడ్ ఫ్రైడే. మరి రెండిటికి ఎట్లా పోలికుంది? పామ్ సండే అనేటువంటిది పాటలు పాడే సందర్భం, సెలబ్రేట్ చేసేటువంటి సందర్భం, సంతోషంగా గంతులు వేస్తూ వాళ్ళు బట్టలు పరుస్తూ యేసు ప్రభు వారిని స్తుతిస్తున్నటువంటి సన్నివేశం. అది పామ్ సండే. కానీ గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు ఒంటరిగా సిలువ మీద వేలాడుతున్నటువంటి సందర్భం. మరి ఈ రెండింటిని మనం ఎట్లా దగ్గర తీసుకొస్తాం? మనందరి జీవితాల్లో కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. గాడ్ సావరెంటీతో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, మనమేమో మన జీవితాల్లో పామ్ సండే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ దేవుడేమో గుడ్ ఫ్రైడే అలౌ చేస్తున్నాడు. అక్కడ మనకి దేవుని మీద మంట వస్తూ ఉంది.
ఇక్కడ ఆదివారం ఎవరైతే చాలా మంది జనసమూహం ఉన్నారో, కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎందుకంటే అది పస్కా వారం, చాలా సందడిగా ఉండేటువంటి వారం, అది ఫెస్టివల్ సీజన్. అనేక మంది యూదులు మాత్రమే కాదు, రకరకాల ప్రాంతాల నుండి రకరకాల వాళ్ళు కూడా వచ్చి సందర్శించేటువంటి కాలం, మంచి హడావిడిగా ఉండేటువంటి కాలం. అంతకంటే మంచి సందర్భం ఏముంటుంది యేసు ప్రభువుని రాజు చేయటానికి? కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మంచి సందర్భం, యేసు ప్రభువుని రాజు చేసేద్దాం, లెట్స్ కార్నేట్ హిమ్ యాజ్ ఎ కింగ్. కానీ దేవుని యొక్క సర్వాధికార ప్రణాళికలో క్రూసిఫిక్షన్ అనేటువంటిది గాడ్స్ చాయిస్. ఈ రెండిటికి కూడా పొంతనలేదు. జాగ్రత్త గమనించండి, ఆ రోజు యూదులకు ఉన్నటువంటి ప్రాబ్లం కానీ ఈరోజు మనకున్నటువంటి ప్రాబ్లం కూడా అదే. వీఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద స్పెక్టాక్యులర్ వేర్ బై వి మిస్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుప్రభు వారు చేసే అద్భుతాలు స్పెక్టాక్యులర్గా ఉన్నాయి. ఈ ఆదివారానికి ముందే యేసుప్రభు వారు లాజర్ని సమాధిలోని తిరిగి లేపాడు. ఆ మాటకొస్తే ఆ వారం వచ్చినటువంటి అనేకులు ఈ సంఘటనలు విని వాళ్ళు ఎదురు చూస్తున్నారు, యేసుప్రభు వారు వస్తాడా లేదా అని, ఆయనను చూడాలని. సో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి. యేసుప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడు, యేసుప్రభు వారు సూచక్రియలు చేస్తున్నాడు, యేసుప్రభు వారు మరణించినటువంటి లాజర్ను ఆయన తిరిగి లేపాడు. సో పీపుల్ ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద స్పెక్టాక్యులర్ ఈవెంట్స్ ఆఫ్ ద గుడ్ ఫ్రైడే. ఈ ప్రాసెస్లో యేసుప్రభు వారు వ్యక్తిగతంగా ఏ పరిస్థితి గుండా వెళ్తున్నాడు, యేసుప్రభు వారు ఎటువంటి ఇమోషన్స్ని ఆయన ఎదుర్కొంటున్నాడు, యేసుప్రభు వారు ఆయన దేని ఎదుర్కోబోతున్నాడు, ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఆయన 33.5 సంవత్సరాల జీవితంలో అతి కఠినమైనటువంటి ఆ పరిస్థితిని ఆయన ఎదుర్కోబోతున్నాడు. బట్ నోబడీ కేర్డ్ అబౌట్ దట్. శిష్యులు పట్టించుకోలే, స్నేహితులు పట్టించుకోలే, జనసమూహాలు పట్టించుకోలే, రోమన్స్ పట్టించుకోలే. యేసుప్రభు వారు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడో నోబడీ కేర్డ్ టు థింక్. కారణం ఏంటంటే ప్రజలు ఈ గందరగోళంలో, ఈ హడావిడిలో, ఈ సెలబ్రేషన్స్లో వాళ్ళు మునిగిపోయి దానిలో మునిగి తేలుతూ దే మిస్ ద క్రక్స్ ఆఫ్ ద క్రూసిఫిక్షన్. యేసుప్రభు వారు ఆయన ఏదైతే సిలువ మీద మరణించబోతున్నాడు అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి సంఘటన జరగబోతుందో దానిని చాలా మంది మిస్ అయిపోయారు. నేనంటాను ఈరోజు చర్చ్కున్నటువంటి ప్రాబ్లం కూడా అదే. క్రిస్మస్లో ఉన్నటువంటి హడావిడిలో మనం మునిగిపోయి గుడ్ ఫ్రైడేలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మర్చిపోతున్నామేమో, మిస్ అయిపోతున్నామేమో. మనం క్రిస్మస్లో మునిగి తేలిపోతూ, సెలబ్రేషన్లో మనం మునిగి తేలిపోతూ అసలు మన జీవితానికి కావలసినటువంటి ఏదైతే సిలువ ఉందో, ఏదైతే గుడ్ ఫ్రైడే ఉందో దానిని మనం స్వీకరించలేటువంటి పరిస్థితి మన జీవితాల్లో వస్తుందేమో. ఆ కాన్ఫ్లిక్ట్ని ఈ వారం నేను అడ్రస్ చేయబోతా ఉంటున్నాను. కారణం ఏంటంటే వీళ్ళు యేసు ప్రభు గురించి అర్థం చేసుకున్నది చాలా భిన్నంగా ఉంది. ఎందుకు వాళ్ళు యేసు ప్రభుని వాళ్ళు అట్లా వెల్కమ్ చేశారు, ఎందుకు అంత గ్రాండ్ ఎంట్రీ అనేటువంటిది యేసు ప్రభుకి వాళ్ళు ఇచ్చారు అనేటువంటిది కనుక మనం గమనిస్తే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఏంటి ఆ మిస్అండర్స్టాండింగ్ అనేటువంటి గనక మనం గమనిస్తే, యేసు ప్రభు వారు ఆయన రాజుగా వచ్చాడు. ఎప్పుడు? యెరూషలేములోకి. జకరియా 9:9 ప్రకారం ఏముంది అక్కడ? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీ యొద్దకు వచ్చున్నాడు. అక్కడితో నేను బ్రేక్ చేశాను అనుకో, ఏం మిగులుద్ది? పామ్ సండే మిగులుద్ది. అది హడావిడి. సో రాజుగారు వస్తున్నాడు ఊర్లో కనంగానే ఏముంటుందమ్మా? హడావిడి ఉంటుంది. సో యేసుప్రభు వారు ఊరిలోకి వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు అనేటప్పటికీ వాళ్ళు హై ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. కారణం ఏంటి? రాజుగారు వచ్చి ఏం చేస్తాడు? రాజ్యాన్ని స్థాపిస్తాడు. రాజ్యాన్ని స్థాపించాలంటే ఏం చేయాలి? ఉన్న రాజుని ఓడగొడతాడు. అప్పటికి వాళ్ళకు ఉన్న రాజు ఎవరు?
రోమా చక్రవర్తి. సో ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎందుకు అంతలా ఎదురు చూస్తున్నారు రాజుగారి కోసం? ఆ రాజుగారు వచ్చి ఉన్న రాజుని తీసివేసి ఆ బానిసత్వం నుండి విడిపించి ఈయనను రాజుగా చేస్తారు అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్తో వాళ్ళు వచ్చారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు దేవుని వాక్యాన్ని సగం అర్థం చేసుకున్నారు. మన జీవితాల్లో ప్రాబ్లం కూడా అదేనమ్మా. దేవుని వాక్యాన్ని సగం సగం తీసుకుంటాం, మనకు కావాల్సింది తీసుకుంటాం, అక్కర్లేంది చాలా కన్వీనియంట్గా వదిలిపెట్టేస్తాం. దేవుని వాక్యాన్ని సంపూర్ణతలో తీసుకోండి. అర్థమవుతుందా? ఇది ఎట్లా ఉంటుందంటే పోయి యోధ ఊరి పెట్టుకున్నట్టు ఉంటుంది. మనం అనేకసారి దేవుని వాక్యం ఎట్లా చదువుతాం, ముక్కలు ముక్కలుగా అటు తీసి ఏలు పెట్టంగానే ఆ ఏలు ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చిందంట? యోధ పోయి ఊరి పెట్టుకున్నానంట. ఈయనేమో దేవుని కొరకు తిరుగుతున్నాడు, వాగ్దానం కొరకు చూస్తున్నాడు. సో ఇప్పుడు వెంటనే ఇది చెడ్డ వర్షం వచ్చింది, ఇది అనుకున్న వర్షం కాదని చెప్పి మళ్ళీ ప్రార్థన, ప్రభువా మళ్ళీ ఈసారి మటుకి నా ఏలు కరెక్ట్గా వెళ్ళాలి అని అంటే ఈసారి ఏలు పెట్టంగానే నువ్వు పోయి అట్లా చేయమని వచ్చిందంట. నువ్వు పోయి మళ్ళా విడుతూ ఇది కాదండి, అసలు నేను కనిపెట్టే అసలు గుడ్ ఫ్రైడే వాగ్దానం, ఈస్టర్ వాగ్దానం ఇది కాదు. మళ్ళీ మూడోసారి ప్రార్థన చేసి మళ్ళీ ఏలు పెడితే నీవు చేయనది శీఘ్రముగా చేయమని ఉందండి. చాలాసార్లు మన చదువు అట్టానే ఉంటుంది, దేవుని వాక్య చదువు అట్టానే ఉంటుంది. అమ్మా ఇది ఏళ్ళు పెట్టి లాటరీలు వేసే సిస్టమ్ కాదు ఇది. అర్థమవుతుందా? ఈరోజు కూడా చీట్లు వేసే మహానుభావులు ఉన్నారు. అందుకే చెప్తున్నాను, అమ్మా యోనా చీట్లు వేసాడు కదా కాబట్టి పాపం చీటి మీద రాసి అవునా కాదా, అవునంటే ఒక టాసు, కాదంటే ఎవడు చెప్పాడమ్మ ఇవన్నీ? ఎక్కడ వస్తున్నాయి మీకు? దేవుని వాక్యము సంపూర్ణమైనటువంటి దేవుని ప్రత్యక్షత. ఇట్ ఈస్ కంప్లీట్ రెవల్యూషన్. నీకు కావలసిన మొక్కలు తీసుకొని ఆపాదించేసుకోమాక, అది దేవుని వాగ్దానం అనుకోమాక. దట్ ఈస్ నాట్ హౌ గాడ్ వర్క్స్. వీళ్ళు ఎంతవరకు తీసుకున్నారు ఈ వాక్యాన్ని? నిజమే, 9వ అధ్యాయం 9వ వచనం ఎక్కడి వరకు ఉంది? ఏమా ఎంతవరకు ఉంది? నీ రాజు నీతిపరుడును, ఆయన వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు, రాజుగా వచ్చాడు. కానీ మిగతా మొక్కలు తీరే. మిగతా మొక్కలు ఏముంది? ఏమా మిగతా మొక్కలు ఏముంది? ఆయన ఎట్లాగొచ్చాడు? నీతిపరుడును, రక్షణ గలవాడునై, దీనుడనై, గాడిదెక్కి వచ్చాడు. చెప్పండి, రాజుగారు యుద్ధానికి వచ్చేటప్పుడు ఎట్లాగా వస్తాడు? గాడిద మీద వస్తాడా, గుర్రం మీద వస్తాడా? సో ఇప్పుడు రాజుగారు గాడిద మీద వచ్చేది అర్థం ఏంటి? యుద్ధానికి వస్తున్నాడా, సమాధానంతో వస్తున్నాడా? మనం ఎదురు చూసేది ఏంటి? కరెక్టేనా? ఆయన ఏమన్నా రోమా సామ్రాజ్యం మీద యుద్ధ పేరు మోగించి వస్తున్నాడా? ఒకవేళ రోమా సామ్రాజ్యం మీద ఆయన యుద్ధ పేరు మోగించాలంటే ఆయన ఎట్లా రావాలి? యెరూషలేములోకి గుర్రంతో రావాలి. అవునా? ఈయన ఎట్లా వచ్చాడు? మరి ఆయన వచ్చిన విధానం ఏంటి? నువ్వు అర్థం చేసుకున్న విధానం ఏంటి? రెండిటికి పొంతనుందా? అమ్మా దేవుని వాక్యాన్ని మీ ఇష్టానుసారంగా అన్వయించమాకండి. బీ కేర్ఫుల్. అందుకే తిమోతితో పౌలు గారు ఏమన్నాడు? సత్యవాక్యమును సరిగా విభజించేవాడుగా ఉండాలి. రైట్లీ హ్యాండ్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. డోంట్ హ్యాండిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ యు లైక్. దేవుని వాక్యం దాని కొరకు ఇవ్వబడలేదు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆ సందర్భానికి అనుసరించి దేవుని వాక్యాన్ని అన్వయించుకోవటం ప్రయత్నం చేయండి. లేదంటే మనం కూడా మిడిమిడి క్రైస్తవులుగా, సగం సగం క్రైస్తవులుగా తయారవుతాం. కారణం ఏంటంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఉండదు. సంపూర్ణమైన జ్ఞానం ఎందుకు ఉంటుంది? నువ్వు ముక్కలు ముక్కలు చదువుతుంటే. సంపూర్ణమైన ప్రత్యక్షత ఎందుకు ఉంటుంది? నువ్వు ముక్కలు ముక్కలు అర్థం చేసుకొని దాన్ని అన్వయించేసుకుంటే. ఇట్ డస్ నాట్ హ్యాపెన్ లైక్ దాట్. అదే 9-10 వచనాల్లో ప్రభు ఏమన్నాడు? ఎంత క్లియర్గా మాట్లాడి చూడండి. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. అంటే అర్థం ఏంటి? ఈ రాజు యుద్ధానికి వస్తున్నాడా? ఈ రాజు యుద్ధాన్ని తీసేయడానికి వస్తున్నాడా? ఏమంటున్నాడు అక్కడ? అదే వచనం కదా, మా పక్క వచనమేగా. నువ్వు ఒక వచనంలో ఒక భాగం తీసుకొని రాజు అంటండి రాజు అంటండి రాజు అంటండి అంటావే, పక్కనిది
పక్కన ఏమన్నాడు అక్కడ? ఈ రాజు ఎట్లా రాబోతున్నాడు? గుర్రం మీద వస్తున్నాడా? యుద్ధానికి వస్తున్నాడా? ఏమన్నాడు అక్కడ? రథములు ఉండకుండా చేసేది అంటే యుద్ధానికి కావలసిన రథాలు ఉండవు. గుర్రము లేకుండా చేసేదను అంటే యుద్ధానికి కావలసినటువంటి గుర్రాలు ఉండవు. యుద్ధపు విల్లు లేకుండా పోవును అంటే అర్థం ఏంటి? యుద్ధానికి కావలసిన విల్లు ఉండదు. సో ఆబ్వియస్గా ఈ రాజు వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని పతనం చేసి ఆయన రాజ్యము స్థాపిస్తాడని నువ్వు ఎట్లాగనుకున్నావు? సో ఇప్పుడు ఎవరు ఫ్రస్ట్రేట్ అయ్యారు? ఆదివారం హోసన్నా హోసానా అని మాట్లాడిన వాళ్ళే గురువారం నాడు వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయ్యేమన్నారు? ఈయన సిలువేసేయండి అన్నారు. ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యారు వాళ్ళు? బికాస్ జీసస్ డిడ్ నాట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అమ్మా, ఉదయకాల సమయంలో దేవునితో మనకున్న సమస్య కూడా అదే. మన దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అన్వయించుకోము. మన ఇష్టానుసారంగా మనం చదువుతాం, మనకు కావలసిన విధంగా దాన్ని ఆపాదించుకుంటాం. దానివల్ల ఈ రోజున దేవునితో మనం ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. కాబట్టి యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నిన్నెవడు అనుకోమన్నాడు? ప్రభు చెప్పాడా రోమా సామ్రాజ్యాన్ని తీసివేస్తానని? ఎంత క్లియర్గా ప్రభు జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. యుద్ధం ఉండదు, గుర్రాలు ఉండవు, రథాలు ఉండవు. తర్వాత ఏమన్నాడు? నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను అంటే యేసుప్రభు వారు ఫస్ట్ కమింగ్లో ఏం చేయబోతున్నాడు? సువార్తను ప్రకటించబోతా ఉన్నాడు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అంటే దాని అర్థం ఏంటి? యేసుప్రభు వారు రాజుగా వచ్చిన మాట వాస్తవమే, కానీ ఆయన వచ్చింది రాజ్యము స్థాపించడానికి కాదు, సువార్త ప్రకటించడానికి. ఆయన వచ్చింది రోమా సామ్రాజ్యం మీద పోరాటం చేయటానికి కాదు, సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేయటానికి. మరి ఇప్పుడు ఎవరి ప్రాబ్లం ఇది? యేసుప్రభు వారి మీద వీళ్ళు ఫ్రస్ట్రేట్ అవుతున్నారంటే, యేసుప్రభు వారి మీద వీళ్ళు విసుక్కొని సిలువేయండి అని అంటున్నారంటే ప్రాబ్లం ప్రభువుదా వీళ్ళదా? మాట్లాడరేమ్మా. దేవుని మీద నువ్వు విసుగుపోతున్నావు అంటే ప్రాబ్లం దేవుందా నీదా? నాది ప్రాబ్లం అంటారా? సత్తే ఒప్పుకోరు. ఎప్పుడు దేవుడు అన్యాయం చేశాడు, దేవుడి తప్పండి అంటారు. ఉదయకాల సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నువ్వు దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నావు గనక నువ్వు దేవుని మీద ఫ్రస్ట్రేట్ అవుతున్నావు. దేవుడు చెప్పింది నీ బుర్రకెక్కుంటే గనక నువ్వు దేవుణ్ణి మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం లేదు. బికాస్ గాడ్ ఈజ్ క్లియర్ ఇన్ హిస్ వర్డ్. ఆయన చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఆయన రాజుగా పుట్టాడు, ఆయన రాజుగా యెరూషలేములో జయప్రవేశం చేయబోతున్నాడు. అందుకనే ఆ రోజు పామ్ సండే జరిగిన ఈవెంట్ అంతటిని కూడా యేసు ప్రభువారే ఆర్కెస్ట్రేట్ చేశాడు. ఎవరు దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయాల, యేసు ప్రభువారే దాన్ని అరేంజ్ చేశాడు. సో రాజుగానే ఆయన యెరూషలేములో జయప్రవేశం చేశాడు, కానీ నువ్వనుకున్న రాజుగా ఆయన జయప్రవేశం చేయలే. ఆయన రోమా సామ్రాజ్యాన్ని పతనం చేయడానికి రాజుగా రాలే. ఆయన సమాధానాన్ని తీసుకోవడానికి వచ్చాడు, సువార్తను ప్రకటించడానికి వచ్చాడు, అన్యజనులను తన వైపు ఆకర్షించడానికి ప్రభు వచ్చాడు. ఈ పాయింట్ని వాళ్ళు మిస్ అయ్యారు కనుక దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఆ మాటకు వస్తే, రాజు అనేటువంటి వాడు యూదా జనాంగములో నుండి, యూదా గోత్రంలో నుండి రాబోతున్నాడు అని ఎప్పుడు ప్రభువు మాట్లాడాడు? ఆదికాండం 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులను దీవిస్తున్నప్పుడు అప్పుడే యూదా గురించి ఆయన మాట్లాడాడు. ఏమన్నాడు? షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు, ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి. చూసారా, ద్రాక్షావల్లి ఎవరు కదా? సో ద్రాక్షావల్లి ఎట్లా రాబోతున్నాడు ఈయన? గాడిదను, గాడిద పిల్లను.
నా మాట మీకు అర్థమవుతుందా? యేసుప్రభు వారు గాడిద మీద ఎక్కల, గాడిద పిల్ల మీద ఎక్కాడు. గాడిద తల్లి పక్కన ఫాలో అయింది. నా మాట మీకు అర్థమవుతుందా? కారణం ఏంటంటే యేసుప్రభు వారు ఎవరు వాడనటువంటి గాడిదను ఆయన ఎక్కాలి. సో ఆబ్వియస్గా గాడిదను గాడిద పిల్లను కట్టి యెరూషలేములోకి యేసుప్రభు వారు రాజుగా వస్తాడని ఎప్పుడు తెలియజేశాడు? యేసుప్రభు వారి కంటే యాకోబు ఎంత ముందోడు కదా? 1500 సంవత్సరాల ముందోడు. 15 సంవత్సరాల ముందే ప్రభు ప్రాచుర్యాత్మకంగా తెలియజేశాడు. అందుకే నేను అంటున్నాను, పామ్ సండే అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రాఫెటిక్ ఈవెంట్. ఇది ప్రవచనాత్మకంగా తెలియచేయబడింది. ఆ మాటకు వస్తే ఆ సందర్భము కూడా ఒక రకంగా అమ్మా మన ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవ్వటానికి ఒకటి మన ఎక్స్పెక్టేషన్ అయితే, రెండోది సర్కమ్స్టాన్సెస్, పరిస్థితులు మనం మోసం చేస్తాయి. జాగ్రత్త గమనించండి. ఎప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోమాకండి. పరిస్థితులు కూడా మనల్ని మోసం చేయడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే పరిస్థితులను బట్టి నో, పరిస్థితులు మీ నిర్ణయాలకి దేవుని వాక్యానికి అనుకూలంగా అవి నడిస్తే తప్పితే కేవలం పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోమాకండి. బికాస్ సర్కమ్స్టాన్సెస్ కెన్ డిసీవ్ యూ. కారణం ఏంటంటే ఇప్పుడు యేసుప్రభు వారు ఆయన జయప్రవేశం చేసిన సందర్భం ఏ సందర్భం చెప్పండి? ఆ వారం ఏం జరగబోతుంది? అది ఆయన చనిపోబోతున్నాడు. ఏ రోజు చనిపోబోతున్నాడు? ఆయన పస్కా పండుగలో చనిపోబోతున్నాడు. సో పస్కా పండుగ అనేటువంటిది ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో వాళ్ళని బిల్డప్ చేస్తుంది? మా పస్కా పండుగ ఎప్పుడు ఆచరించారు ఇశ్రాయేలీలు? అందరూ తెల్లమొహం చేసి చూస్తారని చెప్పండి. పస్కా పండుగ వాళ్ళు ఎప్పుడు ఆచరించారు? ఐగుప్తులోనే విడుదల, అవునా? సో ఇప్పుడు సర్కమ్స్టెన్స్ కనుక మ్యాచ్ చేయాలంటే ఈ సర్కమ్స్టెన్స్ భలే మ్యాచ్ అవుతుంది. కారణం ఏంటి? ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటారంటే, పాస్టర్ గారు నేను అనుకున్నానండి దేవుని చిత్తం అండి. ఎందుకు అనుకున్నావు దేవుని చిత్తం అని? అది అట్టగైందండి, ఇది ఇట్టగైందండి. నాకు ఒళ్ళు మండిపోద్ది ఈ మాటలు చెప్తుంటే. అర్థమవుతుందా? ఏంటి అది అయ్యేది ఇది అయ్యేది? అర్థమవుతుందా? దానికి దీనికి సంబంధం ఉందా? ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఆబ్వియస్గా పామ్ సండే రోజున వీళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరగడానికి కారణం ఏంటి? పరిస్థితులు కూడా జతకూడిని. ఎందుకు జతకూడిని? పస్కా పండుగ రోజు దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దాసత్వం నుండి విడిపించినట్లే ఇప్పుడు ఈ రాజుగారు రోమా బానిసత్వం నుండి మమ్మల్ని విడిపిస్తాడు. పరిస్థితులు మ్యాచ్ అయినా మ్యాచ్ అవ్వలేదా? మోసపోకండి. మాట మీకు అర్థమవుతుందా? అదట్ట జరిగిందండి, ఇది ఇట్ట జరిగిందండి, ఈ రెండు మ్యాచ్ అయినాయండి, కొంప కొల్లేరైపోద్ది. ఇంక అందుకని నేనేం చెప్పను, ఏమైపోద్ది? అదట్ట జరిగింది కాబట్టి ఇది ఎట్లా జరుగుద్ది అని డిడక్షన్స్ రామాకండి. నో 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 నో, ఈవెన్ ద సర్కమ్స్టెన్సెస్ మే మ్యాచ్, బట్ గాడ్స్ పర్పస్ అనేది అది కాకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళు లింక్ పెట్టి ఎందుకు లింక్ పెట్టారమ్మా? యేసుప్రభు వారు రాజుగా వచ్చినప్పుడు అంతలా ఉన్న వాళ్ళు బట్టలు పరిచి ఈత మట్టలు వేసి జేము కలుగాక జేము కాలగాక అని ఎందుకు అంటున్నారు? కరెక్ట్గా యేసుప్రభు వారు పస్కా వారంలో యెరూషలేములో రాజుగా జయప్రవేశం చేశాడు. సో బహుశా వాళ్ళు అనుకున్నారు ఈ వారంలో పస్కా జరగబోతుంది కనుక అప్పటికి 1500 సంవత్సరాల క్రితం అదే పస్కా రోజున యేసుప్రభు వారు భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వం నుండి ప్రభు వారిని విడిపించాడు గనక బై ఆల్ పాసిబుల్ మీన్స్ ఈ పస్కాకి ఏమైపోవాలి? రోమా బానిసత్వం విడిపోవాలి. యేసు నామమున బానిస సంకళ్ళు విడుదల కాక లే. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఇంకో 400 సంవత్సరాలు ఉంది. ఏది ఏమా రోమా సామ్రాజ్యం ఎప్పుడు కూలిపోయింది? 4వ శతాబ్దంలో. ఇంకా 400 years ఆఫ్ రోమన్ హిస్టరీ ఉంది. నువ్వు అప్పుడే ఎట్లా కంక్లూషన్కి వచ్చావు చెప్పండి? ఎవరి ప్రాబ్లం ఇది? నీ ఎక్స్పెక్టేషన్కి నీ డిడక్షన్కి అది సంబంధం ఉందా? అమ్మ నేను అంటున్నాను, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఇక్కడే బోల్తా కొడుతున్నారు. దేవుని వాక్యాన్ని మీరు అర్థం చేసుకునే విధానంలోనే చాలా దోషం ఉంది.
పరిస్థితులను మీరు అర్థం చేసుకునే విషయంలోనే చాలా దోషం ఉంది. అక్కడే మనం రాంగ్ స్టెప్ చేస్తున్నాం. బీ కేర్ఫుల్. డోంట్ బి మూవ్డ్ బై ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ డోంట్ బి మూవ్డ్ బై యువర్ ఎక్స్పెక్టేషన్స్. దేవుని చిత్తము, దేవుని సర్వాధికారము నువ్వు అనుకున్న దానికి, నువ్వు ఊహించిన దానికి, నీ పరిస్థితులకు చాలా భిన్నంగా ఉంటుంది. నువ్వు అనుకున్నట్టు ఉండక్కర్లేదు దేవుని చిత్తం. నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా దేవుడు చేయక్కర్లేదు, ఆయనకు అవసరం లేదు. ఈవెన్ పరిస్థితులను బట్టి కూడా నువ్వు మోసపోవాల్సిన అవసరం లేదు. బీ కేర్ఫుల్. ఇశ్రాయేలీయులు మోసపోయారు. మోసపోవడానికి దేవుడు కాదు కారణం, వాళ్ళ ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. అందుకనే ఆదివారం హోసన్నా హోసన్నా అన్నటువంటి వాళ్ళు గురువారం వచ్చేటప్పటికి సిలువ వేయండి అంటానికి కారణం ఏంటంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ప్రభు మీట్ అవ్వలేదు. నేను అంటున్నాను, ఈ విషయం చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. దేవుని సర్వాధికార ప్రణాళిక వేరు, నీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, నీ సర్కమ్స్టెన్సెస్ వేరు. టకటకన ముడిపెట్టేమాక, టకటకన మ్యాచ్ చేసేమాక. ఒకవేళ నీకు కన్ఫ్యూజన్ ఉంటే ఇంకా దేవుని చిత్తాన్ని క్లారిటీతో అర్థం చేసుకో. ఇంకా ప్రభువుని అడుగు క్లారిటీ కొరకు, ఆయన మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యాన్ని ముక్కలు ముక్కలుగా తీసుకొని నీ ఇష్టానుసారంగా అన్వయించమాక. దేవుని వాక్యం యొక్క సంపూర్ణతను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి జాగ్రత్త. దేవుని ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దేవుడు తన సర్వాధికారంలో మన ఉద్దేశాలని ఆయన రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ప్రభు కొట్టిపడేశాడు. కొట్టిపడేసి ఆయన సర్వాధికార ప్రణాళిక ఏదైతే ఉందో దాని కొరకు వీళ్ళని నడిపించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. పామ్ సండే అనేటువంటిది ప్రాఫెటిక్ ఎందుకు అయ్యింది అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఎగ్జాక్ట్గా దానియేలుతో ప్రభు చెప్పినట్లు 9వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎప్పుడు ఆయన మరణిస్తాడు అనేటువంటిది గనక మనం గమనిస్తే, యేసు ప్రభువారు జన్మించడానికి ముందే ఒక 600 సంవత్సరాల ముందు దేవుడు దానియేలు ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏమని? ఎప్పుడైతే ఆ యొక్క ఏమంటారు డిక్రీ పాస్ అవుతుందో, యెరూషలేము పునర్నిర్మించవచ్చు అనేటువంటి డిక్రీ పాస్ అవుతుందో, ఆ డిక్రీ పాస్ అయినటువంటి 69 వారాల తరువాత యేసు ప్రభువారు అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. చాలా క్లియర్గా ఆ టైం స్పాన్ ఇచ్చాడు. ఒక ఆయన ఆండర్సన్ అని, ఆయన యాక్చువల్ హీఈస్ ఎ బిబ్లికల్ స్కాలర్. ఆయన ఏం చేశాడంటే క్యాలిక్యులేట్ చేశాడు ఎప్పుడు డిగ్రీ వచ్చింది అంటే. మనకున్నటువంటి క్యాలెండర్ వేరు, మనది లూనార్ క్యాలెండరు, వాళ్ళకున్నటువంటి జూయిష్ క్యాలెండర్ వేరు. మనకి 365 దినాలు సంవత్సరానికి, వాళ్ళకి 360 దినాలు మాత్రమే. అలానే మనము దినాన్ని పరిగణించే విధానం వేరు. మనం 24 గంటలు పరిగణిస్తాం, వాళ్ళు అలా కాదు, సన్సెట్ టు సన్ రైజ్. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు పరిగణలో తీసుకొని డిగ్రీ పాస్ అయిన దగ్గర నుండి క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 445 బీసీలో డిగ్రీ పాస్ అయింది. ఆ తర్వాత మనం కనుక గమనిస్తే 480 సంవత్సరాల తర్వాత, 483 సంవత్సరాల తర్వాత 32 ఏడీలో యేసు ప్రభువారు ఆయన జయప్రవేశం చేశాడు. సో యేసు ప్రభువారు అరౌండ్ 4 బీసీ 5 బీసీ 4 బీసీ 3 బీసీ మధ్యలో ఆయన జన్మించుంటే గనక యేసు ప్రభువారు జయప్రవేశం చేసింది అరౌండ్ 32 ఏడీ. అర్థమవుతుందా? 32 ఏడీ 33 ఏడీకి మధ్యలో యేసు ప్రభువారు ఆయన చనిపోయాడు. ఆ విషయాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే కరెక్ట్గా ప్రాఫిటికల్గా దానియేలుతో ప్రభువు మాట్లాడినట్లు సర్వశక్తుడు ఆయన నిర్మూలమవుతాడు అనేటువంటి విషయం ప్రవచనాత్మకంగా అది నిర్ధారించబడినటువంటి సత్యం. రెండోది కనుక గమనిస్తే యేసు ప్రభువారు యెరూషలేములో ఆయన జయప్రవేశం చేసింది
తూర్పు గుమ్మము ద్వారా ఆయన జయప్రవేశం చేశాడు. ఒలీవల కొండకి ఎదురుగా ఉన్నటువంటి అది ఈ సీన్. అంటే మీరు ఒలీవల కొండ మీద నుండి మీరు యెరూషలేమును కనుక చూసే మీ ఎదురుగా కనబడేటువంటి సీన్ అది. సో మందిరం అనేటువంటిది ఎగ్జాక్ట్గా ఒలీవల కొండకి ఆపోజిట్గా ఉంటుంది. సో యేసు ప్రభువారు ఒలీవల కొండ నుండి ఆయన దిగి అక్కడ తూర్పు గుమ్మము ద్వారా ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేశాడు. కనుకనే హిస్టారికల్గా ఆ గేట్లో ఉండి మరి ఎవరు కూడా ప్రవేశించకుండా ఆ గేట్ మూయబడింది. కారణం ఏంటంటే ప్రవచనాత్మకంగా కూడా యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడాడు. చూసారా, అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండానట్లును ఎన్నడను తీయబడకుండా అది మూయబడియే ఉండును. కాబట్టి నేను అంటాను, పామ్ సండే అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ప్రాఫెటిక్ ఈవెంట్, ప్రవచనాత్మకంగా నెరవేరినటువంటి సంఘటన. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నెరవేర్చబడిన సంఘటన కాదు. దేవుని సర్వాధికారంలో ప్రవచనాత్మకంగా ఏదైతే తెలియచేయబడిందో ఆ ప్రవచనాత్మకత ప్రకారం అది నెరవేర్చబడినటువంటి సంఘటన అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ పామ్ సండే మొదలుకొని గుడ్ ఫ్రైడే వరకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేటువంటి గనక గమనిస్తే ఇట్ ఈస్ అబౌట్ ద ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభువారు రాజు కాటం అనేటువంటిది ఎంత వాస్తవమో ఆయన రక్షకుడు కాలేకుండా రాజు కాలేడు. యేసు ప్రభువారు రాజు కావాలంటే ఆయన ముందు రక్షకుడు కావాలి. ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఆయన రాజు కాటం ఇష్టం, కానీ రక్షకుడు కాటం ఇష్టం లేదు. ఎందుకు? పేతురే ఏమన్నాడు? యేసు ప్రభువారు మనుష్య కుమారుడు అప్పగించబడవలసింది, ఆయన మనుషుల చేతికి అప్పగించబడతాడు, ఆయన చనిపోతాడు అన్నప్పుడు ఎవరికి ఇష్టం ఉంటుంది? పేతురు ఏమన్నాడు? ప్రభా ఇది నీకు దూరమగునుగాక, ఇది నీకు దూరమగునుగాక. అంటే అర్థం ఏంటంటే దెర్ ఈస్ నథింగ్ ఫ్యాన్సీ అబౌట్ ద క్రాస్. ఎవరు కూడా సిలువను అపేక్షించరు, ఎవరు కూడా సిలువను ఇష్టపడరు, ఎవరు కూడా సిలువను కోరుకోరు. కానీ దేవుని యొక్క టైం టేబుల్లో సిలువ లేకుండా కిరీటం లేదు. నాతో పాటు ఉన్నారా లేదా మీరు? నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారు? కారనేషన్ కొరకు, కిరీటం కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభువారు ఏ ప్రాస గుండా వెళ్తున్నాడు? క్రూసిఫిక్షన్ గుండా వెళ్తున్నాడు, సిలువ ద్వారా వెళ్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కిరీటము రావాలంటే ముందే ఉండాలి. క్రైస్తవ జీవితంలో సిలువ లేకుండా కిరీటం ఎక్కడ వస్తామా? ఎంతమంది కిరీటం ఇష్టం? అంటే సింహాసనం చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, కిరీటం చాలా ఫ్యాన్సీగా ఉంటుంది, రాజు యొక్క హోదా చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. కానీ సిలువ దగ్గరికి వచ్చేప్పటికి ఏమంటాం? ఇది నీకు దూరమగునుగాక, ఇది నీకు దూరమగునుగాక. 21వ శతాబ్దం క్రైస్తవులకు అస్సలు ఇష్టం లేదమ్మా సిలువ. వీళ్ళు ఊరికే మెడలో సిలువ వేసుకొని తిరుగుతారు, కానీ వీళ్ళ జీవితాల్లో సిలువ అసలు ఇష్టం లేదు. ఎంతమంది సిలువలు ఇష్టపడతారు చెప్పండి? 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్యాచ్ వర్డ్ ఏంటంటే ఆశీర్వాదం కదా. ఆశీర్వాద కూడికలు, ఆశీర్వాద స్వస్థత. ఈరోజు ఉన్నటువంటి ట్రెండ్ అది. కానీ జాగ్రత్తగా గమనించండి, సిలువ లేకుండా ఆశీర్వాదం లేదు. నీకు నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదం కావాలనుకుంటే ముందు సిలువ కావాలి. సిలువ లేకుండా కిరీటం ఉండదమ్మా. యేసు ప్రభువారు ఆయన రాజుగా చేయబడక ముందు ఆయన ముందు ఏమెక్కాడు? సిలువ ఎక్కాడు. దాని అర్థం ఏంటి? వితౌట్ క్రాస్ దెర్ ఈజ్ నో క్రౌన్. షార్ట్ కట్స్ ఏమి ఉండవు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ.
నువ్వు షార్ట్కట్లో దేవుడే నీకు కిరీటం వేయడు. ఆయన కిరీటం వేస్తాడు. కానీ కిరీటం వేయకముందు నువ్వు దేని గుండా వెళ్ళాలి? సిలువ గుండా వెళ్ళాలి. ఇప్పుడు యూదులందరూ దేని అపేక్షిస్తున్నారు? సిలువనా, కిరీటానా? కానీ యేసు ప్రభు యొక్క ప్రణాళిక ఏంటి? కిరీటం వస్తుంది ఎప్పుడు? తరువాత. ముందు వచ్చేది ఏంటి? మన ఎక్స్పెక్టేషన్ కూడా అదే కదమ్మా. మన ఫాల్స్ ఎక్స్పెక్టేషన్. ముందు మనకేం కావాలి? కిరీటం కావాలి. సిలువ అసలు ఓక్షనే వద్దు. యేసు నామమున తీసేయి ప్రభు, యేసు నామమున తీసేయి. దేన్ని తీసేయాలి? సిలువని తీసేయాలి. ఎట్ట కుదురుతాయా? సిలువ లేకుండా కిరీటం ఎక్కడ వస్తుంది? గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ ఎక్కడ వస్తుంది? గుడ్ ఫ్రైడే లేకుండా పామ్ సండే ఎక్కడ వస్తుంది? సో పామ్ సండే రావాలన్నా, ఈస్టర్ రావాలన్నా ముందేం కావాలి? గుడ్ ఫ్రైడే రావాల్సిందే. గుడ్ ఫ్రైడే అని నువ్వు బైపాస్ చేసుకొని నువ్వు ముందుకెళ్ళలేవు. నేనంటాను, శాంక్టిఫికేషన్కు ముందు సఫరింగ్ ఉంటుంది. నువ్వు పరిశుద్ధునిగా తీర్చబడాలంటే నువ్వు ముందు శ్రమల గుండా వెళ్లాల్సిందే. గ్రోనింగ్ ప్రిసీడ్స్ గ్లోరీ. నీ జీవితంలో మహిమ రావాలంటే ముందు మూలుగు రావాలి. మూలుగు లేకుండా మహిమ రాదు. డార్క్నెస్ ప్రిసీడ్స్ డెలివరెన్స్. దేవుడు నిన్ను విడిపించాలంటే ముందు చీకటి ఉండాలి. చీకటి లేకుండా డెలివరెన్స్ అనేటువంటిది అసాధ్యం. దేవుడు మన జీవితాన్ని ఎట్లా డిజైన్ చేశాడంటేనమ్మా, మనం కోరుకుంది ఇచ్చేటట్టుగా దేవుడు మన జీవితాన్ని డిజైన్ చేయలే. మనం ఆయన కోరుకునేటట్టుగా దేవుడు డిజైన్ చేశాడు జీవితాన్ని. అర్థమవుతుందా? అర్థమైందా? మనము కోరుకున్నది ఇచ్చేటట్టుగా దేవుడు జీవితాన్ని ఇవ్వలేదు. ఆయనను నువ్వు కోరుకునేటట్టుగా జీవితాన్ని డిజైన్ చేశాడు. ఆయన నువ్వు ఎప్పుడు అపేక్షిస్తావు చెప్పండి? కిరీటంలోనా, సిలువలోనా? నీ బాధలో నువ్వు ఎప్పుడు ప్రభువుని ఎక్కువగా తలుచుకుంటావా? లేదంటే నీ సంతోషంలో ప్రభుని ఎక్కువ తలుచుకుంటావా? అసలు నీ సంతోషంలో ప్రభువే గుర్తురాడు. లెక్క చేయవు కదా ప్రభువుని. సో ప్రభు బాగా గుర్తు రావాలంటే ఇప్పుడు బాగా ఏం రావాలి? మాట్లాడరేంటమ్మా? సిలువ బాగా రావాలి. కారణం ఏంటంటే నువ్వు కోరుకుంది ఇవ్వటానికి దేవుడు లేడు. ఈయన హిందూ దేవుడు కాదు. నువ్వు కోరిందల్లా తదాస్తు అంటానికి. ఈయన తదాస్తు దేవుడు కాదు. నువ్వు ఆయన కోరుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు ఎంత బలంగా ఆయన కోరుకుంటావో అప్పుడు కానీ అంత బలంగా నీ జీవితంలో పనిచేయడు ఆయన. సో బలంగా దేవుని జీవితంలో నువ్వు కోరుకోవాలంటే ఇప్పుడు ఏం రావాలి? కిరీటం రావాలా, సిలువ కావాలా? సిలువ కావాలి. ఎంత గొప్ప సిలువ మన జీవితాల్లో వస్తే అంతగా మనం దేవుని కొరకు ఆరాటపడతాం. అప్పుడు దేవుడు తను తాను మనకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అర్థమైందమ్మా? ఒక వస్తువు యొక్క విలువ తెలియకుండా ఆ వస్తువు నీకు ఇస్తే ప్రయోజనం లేదు. ఏం చేస్తావు? తీసుకెళ్ళి అల్మార్లో పడేస్తావు. అర్థమవుతుందా? మన ఇళ్లలో పనికిరాని సామాన్లు చాలా ఉంటాయి. ఎందుకు వచ్చినాయి? వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు నీకు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అవి ఎక్కడ ఉంటాయి? అటకలో ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా అటకం దాటి బయటికి రావు. నేను ఒక సలహా మీకు ఇవ్వనా? మీ అటకలో ఉన్నటువంటి సామాన్లు ఇంకోటి ఉపయోగపడతాయి, వాడికి ఇచ్చేయండి. మళ్ళీ ఆ పని చేయరు, జీవితాంతం దాచుకుంటారు. ఎన్ని ఇళ్ళు మారినా అటకలు కూడా మారుతూ ఉంటాయి. అటకలు బట్టి ఖాళీ అవ్వవు. ఖాళీ చేయండి అమ్మా, ఎందుకు అటకలు వేసుకుని తిరుగుతారు? అర్థమవుతుందా? మీకు ఉపయోగపడింది ఏం చేస్తుంది? ఇంకోటికి ఉపయోగపడుతుంది కదా, వాడికి ఇచ్చేయండి. ఉపయోగపడేవాడికి ఇచ్చేయండి. నీకు ఇష్టం లేదు, నీకు ఉపయోగపడదు, ఎందుకు అడగలో పెట్టుకుని తిరుగుతావు? అవసరమా? మన లారీ ఖర్చు వెళ్ళిన చోటకల్లా అవసరమా? తీసిపడేయండి అమ్మా. ఒక వస్తువు యొక్క విలువ మనం గుర్తించాలంటే నువ్వు దాన్ని అపేక్షించగలగాలి. ఇఫ్ యు డోంట్ డిజైర్
వాట్ యు వాంట్. గాడ్ డజంట్ గివ్ వాట్ యు వాంట్. నువ్వు కోరేది గనక నీ కోరిక కాకపోతే, అది నీ డిజైర్ కాకపోతే, దేవుడు తన రిసోర్స్ని వేస్ట్ చేసుకోడు. ఆయన అనవసరంగా ఆశితంగా నీకు ఏది ఇవ్వడు. నువ్వు దాన్ని అపేక్షించగలిగితేనే దాన్ని ఇస్తాడు దేవుడు నీకు. అలానే దేవుని నువ్వు అపేక్షించకుండా ఆయన నీకు సమీపంగా ఉండడు. ఆయన నీకు సమీపంగా ఉండాలంటే నీవు ఆయనను అపేక్షించాలి. అందుకనే వాళ్ళు కోరుకుంది వేరు, వాళ్ళు అడిగింది వేరు, యేసుప్రభువారు వాళ్ళకి ఇచ్చింది వేరు. వాళ్ళు కోరుకుంది రాజుని, వాళ్ళు కోరుకుంది సింహాసనాన్ని, వాళ్ళు కోరుకుంది రోమా బానిసత్వం నుండి విడిపించబట్టాని. యేసుప్రభువారు వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన సిలువ మీద ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. మన జీవితాల్లో దేవునితో మనకు వచ్చే సమస్య అక్కడే. మనం కోరుకుంది ఆయన మనకి ఇవ్వట్ల. కారణం ఏంటంటే మనం కోరుకుంది ఆయన ఇష్టపడేది కాదు. ఒకవేళ మనం కోరుకుంది ఆయన ఇష్టపడేది అయితే ఆయన తడవు చేయకుండా మనకిస్తాడు. ఆయన కోరుకుంది గనక మనం ఇష్టపడకపోతే నువ్వు అరిచి గీ పెట్టినా కానీ ఆయన నీకు ఇవ్వడు. దట్స్ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్. యేసుప్రభువారిని నువ్వు అపేక్షించకుండా ఆయన నీ ప్రభువుగా ఉండటానికి ఇష్టపడ్డావు. యేసుప్రభువారి కోసం నువ్వు సిలువెక్కకుండా ఆయన నీ కిరీటం ఇవ్వడానికి ఇష్టపడ్డావు. నిజంగా నీ జీవితం ద్వారా ఆయన మహింపరచబడాలంటే నీ జీవితంలోండి మూలుగు రాకుండా ఆయన మహిమ నీ జీవితంలో బయటకు రాదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అటువంటి స్టెప్స్ మనం ప్రభు కొరకు తీసుకోకపోతే, అటువంటి కమిట్మెంట్ని మనం ప్రభు కొరకు చూపించకపోతే మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ కావు. ఎంత వ్యత్యాసం కనబడుతుంది చూడండి. క్రౌడ్ యొక్క ఎక్స్పెక్టేషన్కి యేసు ప్రభువు చేసింది. ద క్రౌడ్ వాంటెడ్ ద వార్. వాళ్ళు ఎందుకు ఈయన్ని రాజుగా వీళ్ళు కొనియాడుతున్నారు? ఇమీడియట్గా యుద్ధం జరగాలి. ఎవరికి యుద్ధం జరగాలి? యేసు ప్రభువారికి రోమా సైన్యానికి మధ్యలో. కానీ యేసు ప్రభువారు రాజుగా ఎందుకు వచ్చాడు? యుద్ధానికి వచ్చాడా? సమాధానం కొరకు వచ్చాడా? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మిలిటరీ కాంక్వెస్ట్ కోరుకుంటున్నారు. యేసు ప్రభువారు రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టాలి. కానీ యేసు ప్రభువారు ఆయన సాత్వికుడుగా దీనమోసుకెళ్ళివాడుగా వచ్చాడు. గాడిదనెక్కి సమాధానంతో వచ్చాడు. ఆయన వార్ కొరకు రాలే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పొలిటికల్ అప్రెషన్ నుండి విడుదల కొరకు కోరుకున్నారు. యేసు ప్రభువారు వాళ్ళ స్పిరిచువల్ అప్రెషన్ నుండి విడిపించడానికి కోరుకున్నాడు. అమ్మా, మన జీవితాల్లో మన అవసరత ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. మన జీవితాల్లో మన అవసరత మన ఆత్మీయమైనటువంటి అంధకారం, మన పాపపు స్థితి. నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది ఆయన ఇచ్చే వరాలు తీసుకోవటానికి కాదు, అది ఎన్నటికీ కాదు. నువ్వు దేవుని దగ్గరికి రావాల్సింది నీ పాపం నుండి విడిపించబడటానికి. ఈ లోకంలో నీ సమస్య నుండి విడుదలనేటువంటిది నీ ప్రయారిటీ. కానీ దేవుని యొక్క ప్రయారిటీ నీ పాపము నుండి నువ్వు విడిపించబడాలి. మోర్ దాన్ యువర్ ఫిజికల్ డెలివరెన్స్, గాడ్ వాంట్స్ యువర్ స్పిరిచువల్ డెలివరెన్స్. ఉదయకాల సమయంలో ఆత్మీయంగా నీ స్థితి కనుక దేవుని ఎదుట బాగోకపోతే, ఇంకా నీ పాపములోనే నువ్వు కూరుకొని ఉంటే, ఆ పాపము నుండి విడుదల కనుక నీకు లేకపోతే, నువ్వు ముందు విడుదల పొందాల్సింది నీ సమస్య నుండి కాదు, నీ జీవితంలో వచ్చే సమస్య నుండి కాదు, నీ ఆత్మీయమైన విడుదల. అందుకనే యేసు ప్రభువు సిలువనెక్కాడు. ఆయన సిలువ ఎక్కడానికి కారణం ఏంటంటే, ఆయనకి నీ భౌతికమైన విడుదల కంటే, నీ భౌతికమైన సమస్యల కంటే నీ ఆత్మీయ సమస్య
ఆయనకి ప్రధానమైంది. నీ ఆత్మీయ విడుదల ఆయనకి ప్రధానమైనది. హీ వాంట్స్ యువర్ స్పిరిచువల్ సాల్వేషన్ అండ్ యువర్ స్పిరిచువల్ డెలివరెన్స్. క్లియర్గా జనసమూహం యొక్క డిజైర్ వేరు, యేసుప్రభు వారి యొక్క మిషన్ వేరు. నేనంటాను, ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు, మన ఎక్స్పెక్టేషన్స్ మారాలి. మన ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఇట్ షుడ్ బికమ్ మోర్ బిబ్లికల్. దేవుని వాక్యపు వెలుగులో మీ కోరికలు సరిచేసుకోండి. దేవుని వాక్యపు వెలుగులో మీ ఉద్దేశాలు సరిచేసుకోండి. మీ కోరికలను తీర్చడానికి ప్రభువు లేడు. మీరు ప్రభువుని ఆపేక్షించాలి. ప్రభు దగ్గరికి మీరు రావాల్సింది మీ భౌతికమైన విడుదల కొరకు కాదు, మీ అనారోగ్యం విడుదల కొరకు కాదు. అంతకంటే ప్రాముఖ్యమైంది మీ పాపము నుండి విడుదల. కారణం ఏంటంటే మిమ్మల్ని దేవునికి దూరంగా చేసేది మీ పాపమే. ఆ పాపము నుండి కనుక విడుదల పొందకపోతే నిత్యము యుగ యుగాలు ఆ యొక్క నరకంలో నువ్వు బాధను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఏది ప్రధానమైందమ్మా? ఈ లోకంలో నీకు వచ్చినటువంటి ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయటం నీకు ఇంపార్టెంటా, లేదంటే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి నీ స్పిరిచువల్ డెలివరెన్స్, నీ పాపము నుండి దేవుడు నిన్ను విడుదల చేయటం అనేటువంటిది ప్రాముఖ్యం అనుకుంటున్నావా? ఈ యొక్క పామ్ సండే సంఘటన మనం 4 సువార్తల్లో కూడా మనం చూస్తాం. నలుగురు కూడా చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్స్తో దీని గురించి మాట్లాడారు. కానీ ఒక పర్స్పెక్టివ్ని నేను మీకు గుర్తు చేసి ఈ ఉదయకాల సమయంలో ముగిస్తాను. కారణం ఏంటంటే లూకా సువార్తలో గనక మనం గమనిస్తే 19వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఈ పామ్ సండే గురించి లూకా రాసినప్పుడు ఈ పామ్ సండేని ప్రభువు ఎట్లా కంక్లూడ్ చేశాడు అనేటువంటిది గనక మనం గమనిస్తే, ఈ పామ్ సండే రోజున వాట్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ? ఏమా, నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి దేవుని దగ్గర నుండి? ఆయన రాజు చేసేయాలి. కానీ దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి? పామ్ సండే రోజున ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఆఫ్ డెసిషన్. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. చూడండి, 41వ వచనం నుండి గనక మనం గమనిస్తే పామ్ సండే ఈ రకంగా కంక్లూడ్ అయింది. లూకా దాన్ని రాస్తూ చెప్పాడు. ఏమన్నాడు? ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఉదయకాల సమయంలో ప్రభువు నీ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయన నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం రావాలి. ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ యువర్ లైఫ్ ఆర్ గాడ్ ఈజ్ వీపింగ్ అబౌట్ యూ? పామ్ సండే యొక్క కంక్లూషన్ ఇది. ఆ మార్నింగ్ అంతా ఫుల్ సెలబ్రేషన్ జరిగింది, ఫుల్ హడావిడి జరిగింది, బ్రహ్మాండంగా పాటలు పాడారు, కాన్ఫరెన్స్ బ్రహ్మాండంగా జరిగింది, మీటింగ్ అద్భుతంగా జరిగింది. కానీ నీ డెసిషన్ ఏంటి? నీ విషయంలో దేవుడు ఎట్లాగా చూస్తున్నాడు? ఈజ్ గాడ్ హ్యాపీ అబౌట్ యూ? ఇది కంక్లూషన్ ఆఫ్ పామ్ సండే. ఏమన్నాడు? ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దాని విషయమై దాన్ని ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడినవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగగుంటివి గనుక నీ శత్రువుల్ని చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలివి ఉండని దినములు వచ్చుచున్నవి. అమ్మా, ఈరోజు ప్రభు వేడ్చేది మన గురించి, మన కుటుంబాల గురించి, మన పరిస్థితిని బట్టి. గుడ్ ఫ్రైడే మీరేం ప్రభు కోసం ఆడవక్కర్లా. కొంతమంది ఏమో కూడా గుడ్ ఫ్రైడే అనగానే ప్రభువు సంతాపం మీరేం ప్రకటించక్కర్లేదమ్మా. ఆల్రెడీ ఆయన మరణించి తిరిగి లేచాడు, పరలోకంలో 2000 సంవత్సరాలుగా ఉన్నాడు. ఈరోజు మీరేమి ఆయన కొరకు మీరేం ఉపవాసం ఉండక్కర్లేదు. ఆయన కొరకు అందుకనే మన చర్చిలో లెంట్ డేస్ ఉండవు. ఎందుకుండవు లెంట్ డేస్? అమ్మా, ఇప్పుడు మీరేం ప్రభు కోసం ఉపవాసం ఉండక్కర్లా, మీరేం ప్రభు కోసం ఆడవక్కర్లా.
అయ్యో గుడ్ ఫ్రైడే కొంతమంది ఎంత దీనంగా వస్తారో చర్చికి. మీరేం దీనంగా రాక్కర్లేదు చర్చికి, అర్థమవుతుందా? కానాడు మనం ఇప్పుడేం మెమోరియల్ సర్వీస్ రావట్లేదు, చనిపోయిన తద్దినానికి రావట్లా మనం. యేసుప్రభు లేచి 2000 సంవత్సరాల నుండి చక్కగా పరలోకంలో ఉన్నాడు ఆయన. కానీ ప్రభు ఏమన్నాడు? సిలువకి వెళ్ళబోతా అమలక్కలు ఏడవటంలో ఎక్స్పర్ట్స్, ఏడవని చెప్పకల్లా ఏడుపు వచ్చేస్తుంది. అదేనమ్మా ఆ దేవుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. ఓకే, సో కాబట్టి వాడు ప్రభు సిలువెత్తి ఏడ్చేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మ నా కోసం ఆడమాకండి, మీకోసం మీ కుటుంబాల కోసం ఆడవండి. కానివాడు తెలుసా, సిలువ కంటే భయంకరమైన దేవుని తీర్పు రాబోతుంది. ఆ తీర్పు నుండి కనుక నువ్వు తప్పించబడకపోతే గుడ్ ఫ్రైడే గురించి నువ్వు నేర్చుకుంది వేస్ట్. ఈరోజు పామ్ సండే నువ్వు చర్చికి వచ్చావంటే, లేదంటే గుడ్ ఫ్రైడే నువ్వు చర్చికి వచ్చావంటే, ఇట్స్ నాట్ టు వీప్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇంపెండింగ్ జడ్జిమెంట్ ఉంది, దేవుని తీర్పు రాబోతుంది. దేవుడు గనక మన జీవితాల్లో లేకపోతే పరిస్థితి ప్రభు ఏమని వివరిస్తున్నాడు? శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను నరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి. నా మాట మీకు అర్థమవుతున్నా? యువర్ లైఫ్ ఈజ్ గోయింగ్ టు డిస్ట్రాయిడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఎనిమీ. అది జరగకుండా ఉండాలంటే ద మూమెంట్ ఆఫ్ డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. ఏమన్నాడు ప్రభు? నీవును ఈ నీ దినమందైనా. ఎప్పటికైనా ముంచిపోయిందేం లేదు. ఎప్పటికైనా నువ్వు గనక ఒకవేళ నీ జీవితం విషయంలో ప్రభు దుఃఖపడుతుంటే ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. యేసుప్రభువారు సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వచ్చాడు, సిలువ వేయబట్టడానికి వచ్చాడు. కారణం ఏంటి? నువ్వు నేను సమాధానాన్ని అనుభవించాలని. ఒకవేళ ప్రభువుని గనక మన జీవితాల్లోకి మనం ఆహ్వానించకపోతే తీర్పు రాబోతుంది, భయంకరమైన తీర్పు. నువ్వు ఊహించని తీర్పు రాబోతుంది. శత్రువులు వస్తారు, నీ చుట్టూ గట్టు కట్టేస్తారు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తారు. అది జరగకుండా ఉండాలంటే ద మూమెంట్ ఆఫ్ డెసిషన్ ఈజ్ యువర్స్. ఎప్పుడు? ఈ నీ దినం. అమ్మా ప్రభు దగ్గర ఎప్పుడు కూడా రేపు అనేటువంటిది లేదు. మా చిన్నప్పుడు గోడ మీద రాసేవాళ్ళు, ఓ స్త్రీ రేపురా. ఎందుకు రాశారు తెలుసా? రేపు అనేటువంటిది ఎప్పటికీ రాదు కనుక. రేపు అనేటువంటిది మీకు అర్థం కాలే కదా లాజిక్? చెప్పండి. రేపు రాని ఎందుకు రాస్తారు? ఏ రోజు వచ్చినా రేపు అనేటువంటిది రాదు. అర్థమవుతుందా? అమ్మ ఇది అట్లాంటిది. రేపు అనేటువంటిది మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఏంటి? నీ మూమెంట్ ఆఫ్ డెసిషన్ ఎప్పుడు? రేపు అనేటువంటిది రాకపోవచ్చు. రేపు అనేటువంటిది ఎప్పటికీ అది రేపుగానే మిగిలిపోతాయి. ఈరోజే యువర్ మూమెంట్ ఆఫ్ డెసిషన్. ఏమన్నాడు? ఈ నీ దినమందైనా, ద కాల్ ఆఫ్ పామ్ సండే. ఏమన్నాడు? సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీకెంతో మేలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు దేవుని సర్వాధికారాన్ని మనం అర్థం చేసుకోవాలి. గుడ్ ఫ్రైడే అనేటువంటిది ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. దేవుడు నీ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి రాలేదు. ఎందుకు ఆయన సిలువ వెళ్ళాల్సి వచ్చింది? నీకోసం, నా కోసం. నీ ఫిజికల్ డెలివరెన్స్ కంటే, నీ ఫిజికల్ ప్రాబ్లమ్స్ కంటే నీ స్పిరిచువల్ ప్రాబ్లం అతి భయంకరమైనది. ఒకవేళ ప్రభువుకి కనుక నీ జీవితాన్ని అప్పగించకపోతే తీర్పు అది కంపల్సరీ వస్తుంది. శత్రువు వస్తాడు, వాడు గట్టు కడతాడు,
కుటుంబానంతటి నాశనం చేసేదాకా వాడు వదిలిపెట్టడు. శత్రువు భయంకరుడు, వాడు నీ నాశనాన్ని కోరుకుంటాడు. కానీ దేవుడు కృపగలవాడు, ఆయన నీ రక్షణ కోరుకుంటాడు. ఉదయకాల సమయంలో ప్రభు అంటున్నాడు, ఈ నీ దినబందైనా ఈ రోజైనా ప్రభు దగ్గరికి వస్తావా? సమాధాన సంబంధమైన సువార్తను నువ్వు అంగీకరించిన యెడల అది ఎంత మేలు. ఉదయకాల సమయంలో ప్రభు నేను చూస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తున్నాడా, ఆయన దుఃఖపడుతున్నాడా? ఒకవేళ ఆయన దుఃఖపడుతుంటే అది నీకు మేలు కాదు కదా. కాబట్టి ప్రభు దగ్గర సరి చేసుకుంటావా? దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుంటావా? ఈ ప్యాషన్ వీక్ ప్రారంభం అదే, యువర్ మూమెంట్ ఆఫ్ డెసిషన్. ఆ నిర్ణయాన్ని బట్టే నీ భవిష్యత్తు ఉండబోతుంది. ఆ నిర్ణయాన్ని బట్టే నీ నిశ్చిత్వం ఉండబోతుంది. ప్రభు దగ్గరికి వస్తావా? ప్రభుకి నీ జీవితాన్ని అప్పగిస్తావా? చాయిస్ నీదే. ఎవరు నేను బలవంతం పెట్టరు. ఇది నువ్వు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రభు అయితే నీకు సలహా ఇస్తున్నాడు, ఈరోజే నువ్వు నిర్ణయం తీసుకుంటే మంచిది. ఆయన సమాధానం కొరకు వచ్చాడు, నీ జీవితానికి సమాధానం ఇస్తాడు, పాపం నుండి నిన్ను విడిపిస్తాడు. ఆ తర్వాత ఆయన రాజుగా వస్తాడు, దాన్ని మనం అవాయిడ్ చేయలేము. కానీ ఆయన రాజుగా రాకముందు ఆయన సిలువనెక్కాడు. సిలువను అపేక్షిస్తున్నావా? సిలువను కోరుకుంటున్నావా? సిలువను ఆహ్వానిస్తున్నావా? అందరు లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాద సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా మమ్మల్ని సరిచేయండి. ఇంకెవరైతే రక్షించబడలేదో వారికి మీ రక్షణ మీరు దయచేయండి. ఎవరైతే రక్షించబడ్డారో ప్రభువా, మా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కాకుండా నీ సర్వాధికార ప్రణాళికకు ప్రభువా మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువా మీ కొరకు ముందుకు కొనసాగటానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, ప్రతి కుటుంబాన్ని ప్రభువా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి, మా నష్టమై చేసిన ప్రకారం క్షమించండి, మా శోధుల తెక్క దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్. ఒకనొక పలకరించుకొని